వెనకాల అటాచ్ చేశాను కదా, అది ఈ ఆగస్టు 19వ తారీఖున సుప్రీంకోర్టు నిన్న ఎవరైతే ఖజురాహో దేవాలయాలలో విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించేసి మొఘలులు ధ్వంసం చేశారు, 7 అడుగుల విగ్రహాన్ని మరల ప్రతిష్ఠించని చెప్పేసి రాకేష్ దళాని అని చెప్పేసి ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ద గ్రేట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి బిఆర్ గవాయ్, ఆయనతో దుసభ్య ధర్మాసనంలో అగస్టిన్ క్రిస్టియన్, ఈయన వచ్చేసి మరలా చెబుతున్నా ఈయనైతే హిందూ అయితే కదా నాకు అనిపిస్తుంది, మేబీ ఎస్సీ కాబట్టి బౌద్ధుడై ఉండొచ్చు. సో పాయింట్ ఏంటి, ఏమన్నాడండి ఆయన, నేను ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు దేవుడు నమ్ముతారు కదా, విష్ణు భక్తులు కదా, మీరు వెళ్ళి ఆయన్ని అడగండి, త్వరగా ఆయన విగ్రహం పెట్టేలాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని అడగమని చెప్పండి అని ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూడాల్సిందని అన్నాడు. దానికి మరలా మొత్తం నుంచి నిరసన వ్యక్తమైతే నాతో సహా వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, ఒక జర్నలిస్ట్గా ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి సుప్రీంకోర్టు జడ్జి విషయంలో. బట్ చాలా కేర్ఫుల్గా ఉన్నా నాకు రాజ్యాంగం ప్రశ్నించినటువంటి వాక్ స్వతంత్రం వాడుకొని ఆయన గౌరవాన్ని తగ్గించుకొని మాట్లాడా. తెలుగులో నా తెలిసి ఒక్క యూట్యూబర్ కానీ ఒక నార్మల్ జర్నలిస్ట్ ఎవరు టచ్ చేయాలి బట్ నేను టచ్ చేశాను, ఎందుకంటే భారతీయుడిని కాబట్టి. సో పాయింట్ ఏంటి, ఆయన ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చాడు తెలుసా, నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, నాకు అందరూ ఒకటే అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ నా ఉద్దేశం వేరు, నేను చెప్పింది వేరు, మీకు వేరేలాగా అర్థమైందని అంటున్నాడు. ఐ థింక్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అనమాట, ఆయన కూడా చేసి బిఆర్ గవాయ్ గారు చాలా మంచోడు, ఆయన చాలా మంచి తీర్పులు ఇచ్చారు, చచ్చా హిందువులని మనోభావాలు దెబ్బతీసిన ఏం అనడు, మీరు నెగిటివ్గా అర్థం చేసుకున్నాడు అన్నాడు. నిజమే, మన పిచ్చోళ్ళం నెగిటివ్గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ చెప్పింది, మెహరోలీలో కొద్ది రోజుల క్రితం ఇదే సుప్రీంకోర్టు ఏమందంటే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని పిలిచి 100 ఏళ్ల నాటి దర్గాలు ఏవైతున్నాయి, అది 12th సెంచరీ 13వ సెంచరీ, అంటే 1200 నుంచి 1100 కానీ 1200-1400 సంవత్సరాల మధ్య ఆ మెహరోలీ ప్రాంతంలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని దర్గాలు ఉన్నాయి. ఆ దర్గాలు శిథిలావస్థ చేరుకున్నాయి. దాంతో వాటిని పునరుద్ధరించాలి, రీస్టోర్, రెనోవేషన్ అండ్ రక్షణ, అంటే వాటిని కాపాడాలి, పునరుద్ధరించాలి, నీట్గా ఉంచాలి, రక్షించాలి. ఇదంతా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఇదే జడ్జి ఆదేశించారు. అప్పుడు మరి ఈయనకి అల్లా గుర్తు రాలేదా, మరి ఈయన దృష్టి అల్లా దేవుడు కాదా, లేదంటే అల్లా వినండి అనుకున్నాడా, లేదంటే అల్లా భక్తులు కాదనుకున్నారా పిటిషన్ వేస్తున్నాడు, ఏమనాలి? నేను అదేనా నిన్న కోట్ చేసినదే ఇప్పుడు చెప్తుంది అదేనండి. హిందువులంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులంటే ఈ హిందుస్థాన్లో జడ్జిలకి, అధికారులకి, రాజకీయ నాయకులకి దీని అమ్మ జీవితం అనకూడదు, కానీ ఓన్లీ ఓట్లేసే బ్యాచ్ తప్ప హక్కుల కోసం, అధికారాల కోసం అడగకూడదు. హిందూ దేవుల విషయంలో నోరెత్తే మతోన్మాదులు. అరే రామా, కాదయ్యా, అందరి కోసమయ్యా, విశ్వాసమయ్యా, నమ్మకుండా నోర్మై, ఏం మాట్లాడుతావు నువ్వు? ఇది లౌకిక దేశం, హిందూ దేవుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ప్రజల డబ్బుతో హిందూ దేవులకు ఆలయాలు కట్టేదేంటి? అరే ఏం మనుషులు రా బాబు అంటే, నిన్న ఎక్కడో చూశానండి, సెపరేట్ వీడియో ఇస్తారు, అది పర్టికులర్ మెన్షన్ చేయాలి అది. సో వీడియోని క్లోజ్ చేస్తున్నా, మరలా చెబుతున్నా, మన ఈ దేశంలో దౌర్భాగ్యం, దరిద్రం అంతా ఎక్కడ ఉండిద్ది ఏంటంటే, అధికారంలో ఉంటూ నోటు దూల ఉన్నటువంటి వాళ్ళు అండ్ సమాజాన్ని మార్చాల్సినటువంటి వాళ్ళే వారి స్వార్థం కోసమో, లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, లేదంటే వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై చేయడం కోసమో కొన్ని మాటలు, కొన్ని తీర్పులు, కొన్ని సలహాలు, సూచనలు చేస్తుంటారే, అదే అతిపెద్ద దరిద్రం మన దేశానికి. ముస్లింలకు తీర్పు, క్రైస్తవులకు తీర్పు, వాళ్ళ మతాన్ని, వాళ్ళ మతాచారానికి సంబంధించి వాళ్ళ ఆలయాలు, చర్చిలు, దాన్ని ఏమంటారు, మసీదులు, దర్గాలు, వీటిని జాగ్రత్త చూడాలి. మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి ఈ హిందుస్థాన్లో మాత్రం హిందూ దేవులకు సంబంధించి కానీ, హిందువులకు సంబంధించి కానీ ఏవి కూడా ఈ కోర్టులు పట్టించుకోవు. అదేమంటే వాళ్ళు పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి, మేము పట్టించుకోము, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదా అంటారు. ఏం మనుషులో ఏంటండి అసలు? ఇప్పటికైనా అర్థమైందా? మనమంతా ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించగలం. ఇప్పుడు కూడా ఇంకా మనలో మన కులాలు, మనలో మనం డబ్బు, పేద, మనలో మనలు చిన్న పెద్ద, నాదే పౌరం ఇట్లా ఉంటే సంకనాకి పోతాం, ఆల్రెడీ పోయాం. కనీసం ఇప్పుడు మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది మంచి కోసం వాడదాం, ఎవరిని తక్కువ చేయొద్దు. ఇతర మతం మనం ఏమనొద్దు, ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి మతం వాళ్ళది. బట్ మన గురించి తక్కువ మాట్లాడినా, మనకు సంబంధించిన వాటి విషయంలో ఎవరన్నా వేరే విధంగా బిహేవ్ చేసిన తేడాగా అప్పుడు మాత్రం ఊరుకోవద్దు, స్పందిద్దాం పద్ధతిగా. ఇప్పుడు నేను స్పందించినట్టు, నిన్న నేను స్పందించినట్టు.